దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలనే సామెత మన టీం ఇండియా క్రికెటర్లకు బాగా బోధపట్టినట్లుంది. మంచి స్వింగ్లో ఉన్నప్పుడే అన్ని సమకూర్చుకోవాలనే సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు. ఒకవైపు కెరియర్ పీక్ స్టేజ్లో ఉండగానే మరోవైపు ఆర్థికంగా సెటిల్ అవుతున్నారు. భవిష్యత్తును భద్రపరుచుకుంటున్నారు. ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబైలో మంచి ఇన్వెస్ట్మెంట్ పై కన్నేశాడు. ఆయన ఆలోచనను తన సతీమణి దేవీషా యాదవ్ పర్ఫెక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు. ఈ రోజుల్లో ఇల్లు కొనడం అంటే మామూలు విషయం కాదు, అది కూడా ముంబై లాంటి మహానగరంలో. కానీ సూర్యాభాయ్ మాత్రం తన ఫ్యూచర్ కోసం మంచి ప్లానింగ్ చేశాడు. కెరియర్ బలంగా ఉండగానే తన ఫైనాన్షియల్ ప్లానింగ్ కూడా మనోడు గట్టిగానే చేశారు. ముంబై తూర్పు శివారులో 7.18 కోట్లతో విలాసవంతమైన అపార్ట్మెంట్ ను కొనుగోలు చేశాడు. సిఆర్ఈ మ్యాట్రిక్స్ నివేదికల ప్రకారం గోద్రేజ్ స్కై టెర్రస్ ప్రాజెక్టులోని ఈ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ 2026 ఫిబ్రవరి 20న జరగ్గా 35.90 లక్షల స్టాంప్ డ్యూటీ, 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించారు. కేవలం సూర్యాభాయ్ చెల్లించిన స్టాంప్ డ్యూటీతో ఒక మధ్యతరగతి కుటుంబం ఇల్లు కొనొచ్చు. చెంబూర్ డియోనాల్లోని గోద్రేజ్ స్కై టెర్రస్లో ఉన్న ఈ అపార్ట్మెంట్ సుమారు 1500 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆధునిక సదుపాయాలతో పాటు 2 కార్లకు సరిపడా పార్కింగ్ స్పేస్ ఉంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇదే ప్రాజెక్టులో సూర్యకుమార్ యాదవ్ కుటుంబం కొన్న 3వ అపార్ట్మెంట్ ఇదే. గత ఏడాది మార్చి 2025లో ఈ దంపతులు 17వ, 18వ అంతస్తుల్లో 2 పెద్ద యూనిట్లను కొన్నారు. వారి కార్పెట్ ఏరియా 4200 చదరపు అడుగులకు పైగా ఉంటుంది. చెంబూరు సమీపంలోని డియోనార్లో 1.05 ఎకరాల్లో విస్తరించి ఉన్న గోద్రేజ్ స్కై టెర్రాస్లో 3 BHK, 4 BHK ఫ్లాట్లు ఉన్నాయి. గతేడాది ఈ ప్రాజెక్టులో అనేక లావాదేవీలు నమోదయ్యాయి. మార్చి 2024, ఫిబ్రవరి 2025 మధ్య దాదాపు 202 కోట్ల విలువైన 25 అమ్మకాలు జరిగాయి. సగటు ధర చదరపు అడుగులకు 52,000కు పైగా ఉంటుంది. కాగా 360 డిగ్రీ షాట్లతో అలరించే సూర్యకుమార్ యాదవ్ ఆర్థిక పరిస్థితి కూడా తన క్రికెట్ కెరియర్ లాగే ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. 2026 నాటికి ఆయన మొత్తం ఆస్తి దాదాపు 55 కోట్లుగా అంచనా. బీసీసీఐ గ్రేడ్ బి కాంట్రాక్ట్ ద్వారా వార్షికంగా పొందే 3 కోట్లు, ఐపీఎల్ నుంచి లభించే 8 కోట్ల జీతంతో పాటు యాడ్స్ ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి.